నాకన్నా గొప్పవాడా ఏమనేంద్ర విమలవించినవాడు మీకంటే గొప్పవాడేనయ్యా ఏమయ్యా రెండో వాడి నామదేమో కూడా వివరింపము శ్మశానమంట తిరిగేటంటి వాడు వంటికి విభూతి రాసుకునే గౌరీ శంకరుడు నన్ను మించిన వాడా నాకన్నా గొప్పవాడా మిమ్మల్ని మించిన వాడే మీకంటే గొప్పవాడే మన కుమారా ఆ మూడో వాడి నామదేమో కూడా చెప్పము కుమారా అతడు పామును పరుగుగా వరుసనంటే వాడు నారదా ఏమయ్యా పాము అని కబుస్తేనా మనకి ఆటోకి ఎదురొచ్చిందగా బుడతపాము అది ఉన్నది ఎదొత్తేమనేంద్ర కాళ్ళు ఎక్కడ దశమే కాళ్ళు పట్టాడంటే వాడు ఇల్లు పెంచిన వాడే నారదా ఇటు రమ్ము వేసి అక్కడ దొరకదా బాబు ఎక్కడికి రమ్మని ఓ ఈ నారదా నీటిలో స్థానములనంటి వాడు పాములపై ప్రవలించేటువంటి విష్ణుమూర్తి సిక్కులు అక్కడికి ఆడసలతో కాళ్ళ పట్టించుకునే అది విష్ణువు నన్ను మించిన వాడా నాకన్నా గొప్పవాడా మిమ్మల్ని మించిన వాడే మీకంటే గొప్పవాడేమని కుమారా ఓ ఈ నారదా ఎవరు నన్ను మించిన వారు ఎవరన్నా నాకన్నా గొప్పవారు ఎవరు రాజాది గుణవంతులు నేనే నిశ్చింతగా వచ్చేదను నేను వచ్చేంత వరకు కూడా నీవు నా యొక్క నగర పట్న పరిపాలన చూస్తూ ఉండవయ్యా మనేంద్ర నీ యొక్క నగర పట్న పరిపాలన ఇస్తాను గాని మీరు వెళ్ళాము మనేంద్ర నువ్వు ఉండము మీరు వెళ్ళము నువ్వు ఉండము వెళ్ళా అరే ఈ మునేంద్రుడు వెళుతున్నాడు గాని నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి దగ్గరికి వెళతాడు నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి ఈ మునేంద్రుడికి సరైన శాస్త్ర చేయకపోతాడా శరణండినయ్యా లక్ష్మీవాత శరణండినయ్యా శ్రీనివాస దేవతగమున మమ కరుణేంద్ర దేవతగమున మమ కరుణేంద్ర నిర్మమోదయలే ఉన్నవారికి నిర్మమోదయలే ఉన్నవారికి భారములనడగే దేవేనడు భారములనడగే భారముని వేనయా శరణినయా లక్ష్మీవాస శరణినయా శ్రీనివాస నారాయణ నారాయణ ఓయి తండ్రి సిన్నారా శ్రీనివాస నేటి కళ్యాణంలో నాకు కమ్మని కహామజనమ కల్పించావా తండ్రి ఇప్పుడుగా తండ్రి నా కడుపు సంతూర్తైనది నేను వెళ్ళి వస్తానండ్రి వెళ్ళిరా కుమారా నారద కుమారుడు తండ్రి పెట్టి తప్పుకున్నాడు రుక్కుమామనేశ్వరుడు చూశాడమ్మా నాకంటా గొప్పవారా ఇక్కడున్నారా శాంతమంతులు గుణవంతులు చూసి వద్దామని ముందుగా బ్రహ్మలోకం పోతున్నాడు కొండలేదాడు బ్రహ్మదేవుని కళ్ళ చూశాడు ముందుగా బ్రహ్మలోకము చేరుకుని బ్రహ్మదేవుణ్ణి చూసి ఏమన్నారండి బ్రహ్మ నేను నీ యొక్క నగర పట్న పరిపాలన వచ్చి 3 గడియల కానది నేను వచ్చిన సంగతి కన్ను మిండు లేకుండా ఈ మానవుల తలరాత్రులు రాస్తూ ఉండిపోతావా ఓయ్ బ్రహ్మ నా యొక్క ఉగ్ర రూపముతో నీకు శాపం పెడుతున్నాను చూడు ఈ భూలోకంలో ఈ నరలోకంలో గుళ్ళుండవు గోపురాలుండవు పూజలుండవు పునస్కారాలుండవు కానీ ఈ ప్రతి మానవులంతా కూడా వారి యొక్క కష్ట
కాలము ఎందుకయ్యా బ్రహ్మదేవ నన్ను మానవుడిగా పుట్టించామని వారి యొక్క మనసులోనే తెలుసుదురు గాని నీ యొక్క నిజ స్వరూపానికి ఎన్నడు పూజింపదగరయ్యా. ఇదే నా ముని శాపనాకారము. ఓం నమః శివాయ. ఆగని చూడండి, శంకరపై చూడండి, బ్రహ్మదేవుడికి శాపం బట్టి కైలాసము శంకరుడి దగ్గరికి వెళ్తున్నాడు. కైలాస పట్నాలు వెళ్తున్నాడమ్మా. కొండాలే దాడేడు మల్లో దాడి ఉల్లామల్లో దాడి ఊళ్ళో దాడేనా కైలాస పట్నాలో చేరుకున్నాడు. గౌరీ శంకరమ్మ కల్లా చూసేడు. కైలాసం వెళ్ళి గౌరీ శంకరుని చూసి మునీంద్రుడు ఏమన్నాడయ్యా? ఏమన్నారండి? ఓయ్ శంకర, నగర పట్ట పరిపాలన వచ్చి 3 గడియలు తట్టి 6 గడియల కానది. నేను వచ్చిన సంగతి కన్ను మెండు లేకుండా నీ ఒక్క శవధాన్నంలో ఉండిపోతావా? నా యొక్క ఉగ్ర రూపంతో నీకు శాపనం పెడతానని చూడు. ఈ భూలోకంలో నల్లోకంలో గుళ్ళుంటాయి, ఉగ్రాలుంటాయి, పూజలుంటాయి, పునస్కారాలుంటాయి. కానీ ఈ ప్రతి మానవులంతా కూడా నీ యొక్క ఆత్మలింగాన్ని పూజిస్తారు కానీ నీ యొక్క నిజ స్వరూపాన్ని పూజింపదగరయ్యా. ఇదే నా ముని శాపనాకారము. ఓం నమః శివాయ. చూడండమ్మా, అలాగే శంకరికి కాబట్టి ఓటపై వద్దంటే లేదు నాయన. కైలాసపట్నం విడిచిపడేసి వైకుంఠపట్నం మహావిష్ణువు దగ్గరికి వెళ్తున్నాడు. వైకుంఠపట్నం వెళ్తుంటే అక్కడ లక్ష్మీ తల్లి విష్ణుమూర్తి కూడా కీలే వీణమూతలో ఉన్నారట. పాముని పానుబో నాయన పడగని గుడిగే నాయన పడక గొడుగు గాయించుకుని భగవంతుని ఎదురబోతున్నాడు. అటువంటి సమయంలోనమ్మా కాలాగాడాల చీమి నాయన కాలు పట్టుతున్నది నాయన అదిలాక్షతల్లి స్థాయి పడుతుంది నాయన శివాలీ నాయన పడుతుంది నాయన ఆరి కళ్ళ చూసుడు మహాగుణం మహావయము అబడికేడు నాయన మహాగుణం మహారాయణ పరిపాలన వస్తే ఈ యొక్క ఆదిమ లక్ష్మి చవితి కేని వీణమూతలో ఉండిపోతావా? అదిగో బ్రహ్మలోకం వెళ్ళాను, బ్రహ్మదేవుడికి శాపనగారం పెట్టాను. కైలాసం వెళ్ళాను, గౌరీ శంకరుడికి శాపనం పెట్టాను. వారికి వీరికి శాపనం అంటే పెట్టాను గాని నీకు శాపనము లేదయ్యా. నా యొక్క ఎడమ కాళ్ళ స్పర్శతో బుద్ధి చెప్తాను కదా. ఇంద్రుడికి అఖండమైన కోపం కలిగింది. ఇంద్రుడు ఎలా వస్తున్నాడు?
కన్నీడు రమయో మహావిష్ణువు అంటున్నాడు మునంద్ర నా వస్తాస్థానమే కన్నేసినందుకు నాకు బాధగా లేదు గాని నా సాటి ఎంత నిప్పిగా ఉంది. తన్నిన నీ పాదం ఎంత నిప్పి చేస్తుంటుందో నా శాస్త్రపరణపు మీద పౌలించు స్వామి లోకానికి భీముడు మహావిష్ణువు అండి. తన రెండు పాదాలు పట్టుకున్నాడు భగవంతుడు కాళ్ళకాడ ఉన్న లక్ష్మీతలు చూసింది. అయ్యయ్యో 66 కోట్లకు ఆధారం పెట్టి నా నాథుడు తన్నిన వారి ముసల వారి పాదసేవ చేస్తున్నాడా కళ్ళారా చూసి బాధపడిపోతుంది. గోవింద గోవింద